ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం ఈ విధంగా దేవుడిస్తున్న వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటూ వాగ్దానంతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు తన బిడలైన మీ అందరికీ అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానము చేసే దేవుడు, వాగ్దానము చేసిన ఆయన నమ్మదగినవాడు, నెరవేర్చేవాడు గనుక ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మన దినమును ప్రారంభించుకున్నట్లయితే, ఆ వాగ్దానం విని ఆ వాగ్దానం నందు విశ్వాసం ఉంచగలిగితే, ఆ వాగ్దానములను ప్రతి దీవెన, వాగ్దానములను ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనందరికీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనమును మనం చదువుకుందామండి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబకజేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును, ఈ మాటను ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుని ప్రజలకు, ఇశ్రాయేలులకు, యూదులైన వారికి ఆయన ఇస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దాన మాటలను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను. అంటే చెట్లు లేని మెట్టలు అనగా అక్కడ నీరు లేని స్థలము. అటువంటి స్థలముల్లో కూడా నేను నదులను పారజేస్తానని, లోయల మధ్యన ఓటలను నేను ఉబగజేస్తానని, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేస్తానని దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆయనను విశ్వసించిన, ఆయన ఏర్పాట్లో ఉన్న ఆయన జనాంగమునకు ఆయన ఇస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 41వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వాగ్దాన మాటలను దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నారంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రజలకు ఆయన ఇస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు అంటూ అబ్రహాము సంతానమా, నా స్నేహితుడు అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అబ్రహాము సంతానమైన ఆయన ప్రజలకు వాగ్దాన ప్రజలైన ఆయన ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నాం. అంతేకాకుండా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 13వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలతో ఆయన అంటూ ఉన్నారు, భయపడవద్దు, భయపడవద్దు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటులో, ఆయన సంకల్పంలో ఉన్న వారికి దేవుడిస్తున్న వాగ్దానం, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తున్నాను, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను గనుక ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా వాటిలో నేను నీకు తోడుగా ఉంటాను. చెట్ల లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో కూడా నీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, నీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నేను నీకు తోడుగా ఉన్నాను గనక, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను గనక ఆ స్థలములో నదులను పారజేయు దేవుడను అంటూ ఉన్నారు. అయితే ఈ కార్యము చేస్తున్న నేను ఎటువంటి దేవుడినని ఆయన చెప్తున్నారో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 17వ వచనంలో చూస్తే, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రజలు పట్ల ఆయన చేస్తున్న కార్యాలు జనులు చూచి ఆయనను గౌరవించినట్లు, జనులు చూచి దేవుడు వీరి పక్షంగా ఉండి ఇంతటి గొప్ప కార్యములను ఆయన చేస్తూ ఉన్నారు, ఇంతటి అద్భుతములను ఆయన చేస్తూ ఉన్నారని అనేకులు ఎరిగేటట్లు, జనులు చూచి దేవుణ్ణి గౌరవించేటట్లు నేను గొప్ప కార్యములు మీ విషయంలో చేస్తాను. ఏమీ లేని స్థలాల్లో మీకు నేను సమృద్ధిని ఇస్తాను, ఎండిన స్థలములలో నేను సమృద్ధిని ఇస్తాను, అరణ్యంలో కూడా నేను సమృద్ధిని కలుగు చేయు దేవుడను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసదను, లోయల మధ్యన ఊటలను ఉబ్బక చేసదను, అరణ్యమును నీటి మణుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసదను. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వసించిన మనలను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా విడనాడే దేవుడు కాదండి. ఆయన అంటున్నారు కదా, నేను నా ప్రజలను విడనాడను, జనులు చూచి వీరి పక్షంగా దేవుడు ఉన్నాడని అనేకులు ఎరిగేటట్లు నేను చేస్తాను, మీ పక్షంగా ఉండి నేను కార్యాలు చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియదేని బిడ్డలారా, హాగరు అరణ్యములో ఆమె ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు నీళ్లు లేని స్థలములో ఇక పసిబిడ్డను ఆమె దూరంగా పడుకుండి పెట్టి ఆమె ఏడుస్తూ ఉంది. కానీ అక్కడ ఒక నీటి ఊటను కలుగజేసి ఆ పసివాడి ప్రాణమును బ్రతికించిన దేవునిగా, ఆ పసివాడి యొక్క దాహమును తీర్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన పితరులైన ఇశ్రాయేలీయులు వారు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు త్రాగుటకు నీళ్ళనిచ్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బండ నుండి నీటిని పుట్టించిన దేవునిగా, మారా నీటిని మధురముగా మార్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. జనులు దీన్ని చూచి యెహోవాయే కార్యం చేస్తారని చెప్పి ఆయనను గౌరవించేటట్లు చేసే దేవునిగా, ఆయన ఎరిగేటట్లు చేసే దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం, ఆయన యందు విశ్వాసం కలిగి మనం ఉన్నాం గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని భయపడవద్దని, నేను నీకు తోడుగా ఉన్నానని, నీ కుడి చేతిని నేను పట్టుకున్నానని, నేను ఏర్పరచుకున్నానని, నీ పక్షంగా గొప్ప కార్యాలు నేను చేస్తానని, ఏమీ లేని స్థలముల్లో కూడా సమృద్ధిని కలుగజేస్తానని, ఎండిపోయే పరిస్థితులు వచ్చినా ఆ స్థలముల్లో ఏంటండి నీటి బొగ్గలను నేను కలుగజేస్తానని, ఊరే ఆశీర్వాదం నేను ఇస్తానని దేవుడు ఉదయకాల సమయంలో అయినా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, కానా ఊరిలో వివాహములో ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడైన అటువంటి గొప్ప అద్భుత కార్యము చేసి గొప్ప మహిమను తెచ్చుకున్న దేవుడు ఉదయకాల సమయంలో అంటున్నారు, నీ పరిస్థితుల్లో నేను సమృద్ధినిస్తాను. నీ పరిస్థితులు ఎండిపోయేటట్లు ఉన్నాయా? ఏమీ లేని స్థలాలుగా నీ స్థలాలు ఉన్నాయా? ఏమీ లేని ఆశీర్వాదము లేదు నాకని నీవు కృంగిన స్థితిలో ఉన్నావా? ఉదయకాలమందు ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ మాటలను విశ్వసించి ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క పరిస్థితులను నేను మార్చివేస్తానని, నీ పరిస్థితుల్లో సమృద్ధిని కలుగజేస్తానని, పారే ఆశీర్వాదములు కలుగజేస్తానని, నీటి బొగ్గల వంటి ఆశీర్వాదం ఆయన కలుగజేస్తానని, లోయల మధ్యలో ఓటలు కలుగజేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము నమ్ముదాం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. ఈ వాగ్దానము నమ్ముదాం. ఈ వాగ్దానంలో ప్రతి దీవెన విశ్వసించి ఈ వాగ్దానం ప్రతి ఆశీర్వాదమును పొందుకుందాం. నా పరిస్థితులు అలాగే ఉండిపోతాయేమో, ఎండిన పరిస్థితుల్లో ఏమీ లేని దానిగా నేను ఉండిపోతానేమో అని అవిశ్వాసం నుండి బయటికి వచ్చి నా దేవుడు నన్ను చిగురించే ఆశీర్వాదం కలుగజేసే దేవుడు, ఉబికే ఆశీర్వాదం కలుగజేసే దేవుడు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా చేతిని పట్టుకున్నాడని నమ్మి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల్ల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీ స్తోత్రాలు అయానికి వందనాలు. ఏమీ లేని స్థలాల్లో కూడా, అరణ్యములో కూడా నీటిని కలుగజేస్తున్న దేవుడు ప్రభువానికి వందనాలు. మీరు ఏర్పరచుకున్న ప్రజల కొరకు, అయా మీ సంకల్పంలో ఉన్న ప్రజల కొరకు మీరు ఏదైనా చేస్తానని మాట్లాడుతున్నారు. మీకు వందనాలు. నీ మీద ఎవరైతే ఆధారపడతారో, మీ యందు పరిపూర్ణంగా ఎవరైతే విశ్వసిస్తారో వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తానని ఉదయకాలం మీరు మాట్లాడి ఉంటుండగా ఈ మాటలను ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వాసం కలిగి ప్రతి దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. అయానికి వందనాలు. వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. ఎవరు బలహీనులుగా ఉన్నా అయా మీ గాయపడిన హస్తం ద్వారా ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను, మీ ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. దినమంతయు మీ కృప అనుగ్రహించండి, దినమంతయు మీ కాపుదల దయచేయండి. రాకపోకల్లో ప్రయాణాల్లో ఉన్న వారికి మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించమని, నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.